హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు May 1st. మేము ఎర్లీ మార్నింగ్ ఇలా వరి కోతుందని ఇంటి నుంచి బయలుదేరాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఫామ్కి రీచ్ అవుతున్నాము. నైరు హాయ్ చెప్పినానా? హాయ్. వీళ్ళందరూ మా కజిన్స్. నిక్కీ, బాలు, విన్నీ, సంపత్, కళ్యాణ్. పిల్లలు ఇద్దరు అలా ఫామ్కి వచ్చారు 4 months తర్వాత. ఫామ్కి రాక 3 weeks అయింది. చూడొచ్చు, మొత్తం గడ్డి పెరిగిపోయింది. ఇంకా వాటర్ కూడా చెక్ చేయాలి. మునగ సైడు కొన్ని చెట్లన్నీ చనిపోయినాయి, వాటర్ లేక అనుకుంటా. ఈరోజు వరికి వస్తుంది. ఫామ్లో గడ్డి అంతా ఈ విధంగా పెరిగింది. రోటోవేటర్ అన్నా కల్టివేటర్ వేయాలి. 2 weeks అయింది రాక. నేను ఆల్మోస్ట్ 3 weeks అయింది. ఫామ్ అంతా ఈ విధంగా అయిపోయింది. హాయ్ డడా. గడ్డి ఉంది నాన్న, పోకు అంతా పురుగులు ఉంటాయి. పూలు లేవు నాన్న. ఎటు చూడు, ఏం పూలు కావాలి. తీసే పిచ్చిగడ్డ ఇచ్చేట. అయ్యో అరటి చెట్లు 4-5 వెరైటీలు ఉన్నాయి, కానీ కూర అరటి ఒకటే సెట్ అయింది. ఇక్కడ హైట్ చూడొచ్చు ఎంత అయిందో. జస్ట్ దగ్గర పో. ఏడికి పోతావు? జామకాయ తెంపుతావా? ఫామ్ పాండ్ నిండిపోయింది. ఇప్పుడు వరికి ఏం పెడతలేం కాబట్టి వాటర్ పైకి వస్తున్నాయి. ఫామ్ పాండ్ ఈ విధంగా నిండిపోయింది. నాయరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? జామకాయ తెంపుతావా? గడ్డి అంతా ఈ విధంగా పెరిగిపోయింది 2 weeksకి. ఇది ఆప్రికాట్. దా ఏం కాదా, స్నాప్ చాటర్. వావ్, ఇది రోజ్ గోవా. సైజ్ చూడొచ్చు, రోజ్ గోవా సైజు. ఈ ఫామ్లో ఫస్ట్ రోజ్ గోవా ఇక్కడ ఉంది నాన్నదా. ఇగో రోజ్ గోవా 2 వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఖరాబ్ అయిపోయింది, అది అక్కడ ఒకటి ఉంది. అక్కడ ఉంది చూడన్న. తెంపు నాన్న. తెంపుడా? చూపి. అమ్మో, జపనీస్ రోజ్ గోవా. ఇది జపనీస్ రోజ్ గోవా. ఇది కొంచెం ఖరాబ్ అయింది, ఇంకా పిందెలు కూడా అవుతున్నాయి. జపనీస్ రోజ్ గోవా ఇంకా సైజ్ పెరుగుతుంది. చూడు నాన్న, చూడు, పట్టుకో, స్టాప్. చూపి కవిత, లోపల ఎట్టుంది అది? లోపల ఈ విధంగా ఉంది సైజు. దా కడుకుంది ఎందురా. సంపత్ హాయ్ చెప్పరా. మా సంపత్ బామర్ అయితే లేడు. పొద్దున్న నిద్రబాబులా లేపుకొని వచ్చినాము. హాయ్, ఇటు చూడరా సంపత్. కడుకుందిరా. కట్ చేసేరా, పలకొట్టరా. ఫస్ట్ రోజు కావాలి ఉంది, దాని ఉంది. పలకొట్టాడు. చూపిరా సంపత్. తీరా మొత్తం. జపనీస్ రోజ్ గోవా చూడొచ్చు, ఈ విధంగా ఉంది. ఈ ఫామ్లో ఫస్ట్ జపనీస్ రోజ్ గోవా.
నన్నేడ తీసుకోవాలి నోట్లో బ్రష్ ఉందని అట్లా పెట్టినా Sharing, I will give everything. Everyone. Sorry. షుగర్ లేసున్నది బాయ్ షుగర్ లేదు విన్న ఎట్లుందిరా నువ్వు ఒక్కసారి వీడియోలో మాట్లాడవురా బాగుందా వరి కోత ముందు ఇక్కడ ఇక్కడ మైసమ్మ కదా మైసమ్మ ఉంటుంది మైసమ్మకి కొబ్బరికాయ కొడుతున్నాము పోయింది పట్టు కవిత చెప్పారమ్మా తెలుసు ముక్క మన్ను ముక్కు హార్వెస్ట్ చేసే ముందు మైసమ్మ తల్లికి కొబ్బరికాయ కొడుతున్నాం మరి ఈ విధంగా ఉంది గొలుసు చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైవిక్ ఫార్మ్స్. ఈరోజు మన ఫామ్లో మేము హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాము వరిని. సో ఈరోజు చూసుకోవచ్చు, ఫస్ట్ మేము పూజ చేస్తున్నాం. మాకు కొబ్బరికాయ కొడుతుంది అక్కడ మొక్కి కొట్టు కవర్ అవుతుంది కొట్టుడు ఇబ్బంది కొట్టే ఒక దెబ్బకి నాకు అంత గట్టిగా కొట్టడానికి రాదు. అది బాబా మీద చక్కగా శ్రీనివాస్ బూర్ చక్కగా తీయలే ముక్కు మంచిగా మంచి దిగుబడి రావాలి. అట్లే కూర్చుకోవడం మొత్తం వెళ్ళిపోక నాయన నువ్వు కూడా పట్టుకో, మమ్మీని పట్టుకో. 5 అంట 4 వచ్చింది అంతే అక్క. అక్క చాలా. ఈ రోజు మేము వరి హార్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు చెప్పులు వదిలేరా 1 2 3 ఇంకా 2 పోయి 4 కాలు చూస్తా చూడు చెప్పు. అయ్యో, అంతే హార్వెస్టర్ రాకముందుకు మేము కొన్ని వరి అనేది కోస్తున్నాము. కాదు ఎందుకు ఇంత ప్రొఫెషనల్ గా హార్వెస్ట్ అనేది చేస్తున్నాము. కొడవలతో కోస్తున్నాం హార్వెస్టర్ రాకముందుకు మేము. ఒకసారి అవి ఏం చేస్తున్నాడు డాడా చెప్పు ఇప్పుడు హార్వెస్టింగ్ అను. అయ్యో మళ్ళీ ఇట్లా పట్టుకో పట్టుకో. అది చేసేద్దాం నీకు చేస్తావా ఇగో క్యాప్ పెట్టుకున్నానా అంతే చూడాలి ఈసారి లాస్ట్ టైం కన్నా బెటర్ ఈల్డ్ రావాలి. 5 పోయినరా నీకు సంపత్ పోయిరా అందరూ పోయినరా అందరూ వీడియోలో పడతారు. అటు నుంచి ఆడుకుంటా అంటుంది. 5 ముందుగా మనం ఒరిగోసే ముందు కొబ్బరికాయ కొట్టేసి మనం అనేది ఒక 5 కర్రలు కోసి దేవునికి అనేది ఆచారంగా వస్తుంది కాబట్టి మనం కోస్తున్నాం.
ఎక్స్పీరియన్స్ పెద్దది పెద్దది ఇచ్చినాడు. బాగా మాట్లాడేకి రాదు. విన్ని ఎక్కువ మాట్లాడాడు వీడియోస్లలో. పోయిగా హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. కళ్యాణ్ నాంపల్లి చేస్తున్నాడు. లాస్ట్ టైం ఆగమాగం ఉండే కదా, ఎవరు చేయలేము. ఈసారి నిమ్మలంగా ఉన్నాం. లాస్ట్ టైం 7 క్వింటల్స్ వచ్చింది. ఈసారి ఎన్ని వస్తాయో చూడాలి. ఒక్కో దానికి గొలుసు ఈ విధంగా ఉంది. అయితే లాస్ట్ టైం మేము హార్వెస్ట్ చేస్తాము, వరాల పొంటి వరి అనేది అట్లా మిగిలిపోయింది. ఈసారి ఆ మిస్టేక్ చేయొద్దని ఇట్లా పీవీసీ పైప్ తీసుకున్నాము. ఈ పీవీసీ పైప్ తీసుకొని ఆ వరాల పొంటి హార్వెస్టర్ రాదు కాబట్టి ఈ పైప్ తీసుకొని పైప్ తోటి వరి అనేది ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేస్తే హార్వెస్టర్ మొత్తం వరి అంతా ఈజీగా కట్ చేయగలుగుతుంది. సో మనకి వరి అనేది వేస్ట్ కాదు, మనకి మాన్యువల్గా పని కూడా పట్టదు. ఇప్పుడు మేము వరాల పొంటి వరి లోపలికి ఎలా నూకాలో చూపిస్తాను. ఆగమని అని. అరే ఆగురే స్టార్ట్ అయ్యాడు. నువ్వు చూపిద్దు. హార్వెస్టర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు నిఖిల్ మనకి వరాల పొంటి లోపలికి ఎలా ప్రెస్ చేయాలో చూపిస్తాడు. ఇట్లా పీవీసీ పైప్ కానీ కట్టె కానీ తీసుకొని చైనికి ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ మీకు నిఖిల్ చూపిస్తున్నాడు, మీకు నిఖిల్ రాక్స్. ఇలా చేస్తే ఏంటంటే మనకి హార్వెస్టర్ వెళ్ళినప్పుడు ఈజీగా అయిపోతుంది. వరాల పొంటి మనకి ఏమి వరి అనేది మిగలదు. మనం మాన్యువల్గా మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. హార్వెస్టర్ వచ్చే ముందు ఇలా ప్రెస్ చేసుకోవాలి. మేము హార్వెస్టర్ వచ్చాక చేస్తాము, కానీ హార్వెస్టర్ రాకముందుకే ఒకరోజు ముందు చేసుకుంటే బెటర్. ఇలా చూడండి, ఇప్పుడు హార్వెస్టర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా మనం ఒక పీవీసీ పైప్ తీసుకొని ఇది వరి మొత్తం లోపలికి, అంటే మిషన్ వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉంటుంది, మనకు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. నిఖిల్ మీకు చూపిస్తున్నాడు. వరాల పొంటి మనకి వరి ఉంటుంది కదా, అది మెషిన్ ఇక్కడ చివరి వరకు రాదు కాబట్టి మనం ఇట్లా పీవీసీ పైప్ తీసుకొని ఇలా అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఏంటంటే హార్వెస్టర్లో అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది మాకు వరాలు అనీవెన్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, అన్ని వరాల పొంటి మనకి ఇలా ఈ విధంగా చేసుకోవాలి. ఈ వరి అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ విధంగా ఉంది. సంపద అక్షరాలంలో ఇక మొత్తం మనకి ఈ విధంగా ఉంది. స్టాబుల్ హార్వెస్టర్ వచ్చింది. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తుంది కట్ చేయడం. ఇది పైమడి అనమాట. ఇప్పుడు ఫస్ట్ పైమడి హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్టర్ స్టార్ట్ అయింది. మనకి ఈ విధంగా గడ్డి అనేది కట్ అవుతుంది.
వీళ్ళందరూ మా కజిన్స్. హాయ్ చెప్పండి. హార్వెస్టింగ్ జరుగుతుంది. మేము హార్వెస్ట్ చేసిన వడ్లని మేము బీట్లకు తీసుకెళ్ళాము. మా ఫామ్ హౌస్ కడదామని స్పేస్ వదిలేసాము. దానిలోనే ఈ ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళి దానిలో పోస్తాం అనమాట. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాకు 2.5 acres ఉంది. ఫామ్ హౌస్కి ప్యాడీ ఫీల్డ్కి మధ్యలో రోడ్ వెళ్తుంది మీరు చూస్తున్నట్టు. సో ప్యాడీ ఫీల్డ్ అనేది సెక్యూర్ కాదు, ఫామ్ హౌస్ అనేది కంప్లీట్ సెక్యూర్. మీరు చూస్తున్నది గేట్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అనమాట. ఈ వడ్లు అనేది మధ్యలో ఫామ్ హౌస్ కోసం వదిలేసిన స్పేస్లో పెట్టి వడ్లు అనేది మాయిశ్చర్ వచ్చే వరకు ఆరబెడతాము. ఇప్పుడు మనం ఇట్లా పైప్తో ఇట్లా అనుకోకపోతే ఏమైతే అంటే ఈ వరి అనేది మనకు కట్ కాదు, హార్వెస్టర్కు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మనం ఇట్లా కోసుకోవాలి. సెకండ్ డబ్బా కింద మట్ల ఉంది.
మధ్యాహ్నం మొత్తం పడిపోయింది. అటు హార్వెస్టర్ పోలేదు, వరి అటు గట్టు సైడ్ అయితే మాన్యువల్గా ఇట్లా కట్ చేస్తాము. విన్నీ అక్కడ వేసాడా? ఇది లాస్ట్ మడి అనమాట, చిన్నది. వేయడానికి ట్రాక్టర్ పైకి వచ్చేస్తుంది. హార్వెస్టర్ 1 or 20 minutesలో వరి అంతా కోసేసింది. ఇప్పుడు వరి లేనప్పుడు ఫీల్డ్స్ ఈ విధంగా ఉన్నాయి. కొబ్బరి చెట్లు బాగా పెరిగినాయి 2 weeksలోనే. మేఘ హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైవిక్ ఫార్మ్స్. చెప్పిన అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైవిక్ ఫార్మ్స్. ఈరోజు మన ఫామ్లో మేము హార్వెస్టింగ్ అనేది చేస్తున్నాము వరిని. సో ఈరోజు చూసుకోవచ్చు, ఫస్ట్ మేము పూజ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, టుడే లేదు మళ్ళీ ఈరోజు తోడు గిన్నె టేకుల
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వరి హార్వెస్టింగ్ చేస్తున్నాము. వరి వచ్చే ముందు అది ఇలా మనం పోయింది కాళ్ళతో తొక్కే వాళ్ళము. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం కర్ర లేదా పైప్ తీసుకొని మనకు హార్వెస్ట్ వచ్చే ముందు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వరి హార్వెస్టింగ్ అవుతుంది. వరి గట్టుకున్నవి ఇవన్నీ చూపించేయి, చేయి వాయిస్ వస్తుంది, చెయ్యి. పొలం కాడ మనం స్టార్ట్ చేసే ముందు నీకేం చెప్తున్నాడు.